వస్తే ప్రతి ఒక్కళ్ళం కూడా ఆమెని స్వాగతిస్తాం. అదిగాక అన్నిటికి మించి ఏంటంటే మా రంగా గారి అబ్బాయి రాధా గారు రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఆమె ఇద్దరు కలిసి ఒక ఆలోచనతోటి ముందుకు వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా వాళ్ళని స్వాగతించే పరిస్థితి అయితే ఉంటది. అంటే ఇప్పుడు రాధా గారితోటి సంబంధం లేకుండా ఆయన కుమార్తె సపరేట్ గా రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తే మీరు సహకరించరా? అంటే మా వంతు మేము సహకరిస్తాం. కాకపోతే ఏమవుతుందంటే అక్కడ పద్మనాభం గారు అమ్మాయి వచ్చింది, పద్మనాభం గారు ఏమో వైసీపీలో ఉన్నారు. ఇది ఎట్లా ఉండదంటే ఊరికాళ్ళు బలహీనత పట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆలోచించి చూసి నడిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో ఆశా గారు ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏదైనా కానీ ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన ఒక వ్యవస్థను తయారు చేయాలని ఆలోచనతో ఉన్నప్పుడు కులంలో అన్ని కులాలను కలుపుకెళ్లే మనస్తత్వం కాబట్టి జనసేన పార్టీలో ఉంటేనే బెటర్ అనేది నా ఆలోచన. సో సోమన్ గారు ఇప్పుడు ప్రధానంగా చూస్తే రాధా గారికి కూటమి ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకంటే తెలుగుదేశంలో ఆయన చేరిన తర్వాత చాలా మంది ఆయన అభిమానులు వ్యతిరేకించారు ఆ సందర్భంలో. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశానికి కూటమి కట్టి దాంట్లో కీలక పాత్ర పోషించారు. మరి ఇప్పుడు రంగయ్య గారి అబ్బాయికి ఎలాంటి పదవి కానీ ఏమి కానీ ఇవ్వలేదు. సో దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్దలు మీలాంటి ఎవరు కూడా మరి ఆయన కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పటికీ కూడా మరి ఆయనకి ఎలాంటి గౌరవం దక్కలేదు. ఎందుకట్లా? అంటే ఇప్పుడు మొన్న మీరు అడిగిన దానిలోనే నేను చెప్పాను, రాధా గారికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉంది. దాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ ఈ అమ్మాయిని కూడా రంగా గారి అమ్మాయిని కులంలో ముక్కలు చెక్కలు చేయాలన్న అభిప్రాయంతో కొంతమంది దుష్ట చర్య చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తల్లి ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటది. అంటే ఎందుకు అలాంటి అనుమానాన్ని మీరు వ్యక్తపరిచారు? అంటే ఇలా కాపులు పెద్ద జాతి, వీళ్ళని ముక్కలు చెక్కలు చేయడమే ఈ రెండు ప్రధాన పార్టీలకి అంశంగా పెట్టుకొని చేస్తుంటారు. కాబట్టి చూసి ఇప్పుడు నిన్న కందుకూరు విషయంలో నేను ముందుకు వస్తే 100 రకాలైన ఇప్పుడు మీ ఛానల్లోనే నీవే కొంచెం దీనిలో హైలైట్ చేసి నాకు చెప్పింది నువ్వే, నేను ముందుకు వచ్చాను అంతా చేశాను, లాస్ట్ నీకేంది ఎక్కడికాడ చెక్ పెట్టారు. అలానే ఈ దీనిలో ఈ జాతులు ఎవరైనా ముందుకు వస్తున్నారంటే ఖచ్చితంగా చెక్ పెట్టడానికైతే ఈ రెండు పార్టీలు ముందు కంకణం కట్టుకుంటాయి. కాబట్టి ఇది ఆలోచించి చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో అంటే రాధా గారి ప్రాధాన్యతను తగ్గిస్తూ ఆశా గారు ముందుకు వస్తే ఆ కుటుంబం నుంచి ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించం ఆమె భవిష్యత్తు ఆమె చేతుల్లో ఉండదు, ఏదైనా సరే మా చేతుల్లో ఉండదు. సో మీ మద్దతు అయితే ఉండదు. రాధా గారిని ఆయన ఏదన్నా వ్యతిరేకించి లేకపోతే ఆయన్ని ఇంకా డమ్మీగా క్రియేట్ చేసి సో ఈవెంట్ ముందుకు తీసుకురావాలి అనేటువంటి ఆలోచన ఎవరన్నా చేస్తే ఖచ్చితంగా మీరు సహకరించరు. రాష్ట్రంలో డిసెంబర్ లోపు అన్ని జిల్లాల నుంచి అద్భుతమైన వ్యక్తులంతా ఒకసాట వేదికగా కాకినాడ రాజమండ్రిని వేదికగా పెట్టుకొని ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి కులపరంగా ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైన దీనిలో ఆమెను కూడా అవసరమైతే పిలిచి ఈ దీనిలో ఖచ్చితంగా జాయిన్ చేసుకొని ఆమె అభిప్రాయాలు మా అభిప్రాయాలు కూడా ఎలా ఉన్నాయి అనేది ఆలోచించి చేసుకుంటేనే ఏదైనా కానీ ఆమెకైనా ఇంకా రాబోయే భవిష్యత్తులో ఆమె భవిష్యత్తు కూడా ఒక మంచి దారి పడుతుంది అనేది నా ఆలోచన. సో మొత్తానికైతే రాధా గారికి అన్యాయం జరిగింది అనేటువంటి అభిప్రాయం మీలో స్పష్టంగా కనబడుతుంది అనేక సందర్భాల్లో మీ మాటలో. 100% జరిగింది. సో అది చెప్పడానికి ఎక్కడా వెనకడు వేరు మీరు. అసలు ఇప్పుడు చిన్న వ్యక్తులు కూడా పార్టీలో పెద్ద పేటేసిన అటువంటి ఇది రంగా గారి అబ్బాయిని అడ్డం పెట్టుకుని ఆయన పదవి పోవడం అనేది అది చాలా దారుణమైన పరిస్థితి. అది ఎవరు కూడా సహించలేని పరిస్థితి. కూడా అదే కోవలో చేయకుండా ఉంటే ఈ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం బెటర్. ఎందుకంటే చేస్తారు, ఖచ్చితంగా చేయడానికే చూస్తారు. దగ్గరికి లాగే ఖచ్చితంగా పురతల్లి దేనికి పనికి రాకుండా చేసే పరిస్థితులైన రాజకీయాలు ఉన్నాయి. కాబట్టి ఆమె ఆలోచించి పెద్దలంతా కుల పెద్దలు చాలా మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఒక సభ పెట్టేటప్పుడు ఆమెను కూడా పిలిచే పరిస్థితి చేస్తాం. కాబట్టి ఒక నిర్ణయం గొప్ప నిర్ణయం తీసుకుంటే మంచిదనేది నా భావన. రైట్, ధన్యవాదాలు ఆమంత్ సోమన్ గారు ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి, నమస్తే. రైట్, ఇక ఎక్కువ నరేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, వారితో మాట్లాడదాం. నరేష్ గారు నమస్తే అండి. నరేష్ గారు మీరు మీట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. వినిపిస్తుందా నరేష్ గారు నా వాయిస్ మీకు?
నరేష్ గారు మీరు 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 మళ్ళీ మ్యూట్లోనే ఉన్నారో ఒకసారి అన్మ్యూట్ చేయాలి. వినిపిస్తుందా నరేష్ గారు?